ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరిమణులందరికీ నా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది అసలు ఈ భూమి మీద సృష్టే లేదు. అలాంటి స్త్రీని గౌరవించబడ్డ దేశమే అభివృద్ధి చెందుతుంది. ఆ దేశమే మన భారతదేశం. ఏ దేశంలో లేని విధంగా ఇక్కడ స్త్రీని గౌరవించబడుతుంది. ఆ స్త్రీని గౌరవించబడ్డ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ భారతదేశంలో ప్రతి మహిళా సోదరులు అన్ని రంగంలో ముందంజలో ఉండగా ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుంది. గతంలో స్త్రీలు అణచివేతకు గురైన రోజున మన ఈ రోజు శుభదినం. శ్రీమతి సావిత్రి పూలే గారి వర్ధంతి రోజు ఈరోజు. ఆమె ఒక వృత్తివిద్య టీచర్. ఆమె ప్రతి ఒక్కరూ మహిళ చదువుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి, భారతదేశం నుంచి మొదటి వ్యక్తి. ఏదున్నా ప్రతి ఒక్క వ్యక్తి చదువుకుంటేనే అభివృద్ధి చెందుతున్నారు. నెక్స్ట్ వచ్చేది ఏఐ టెక్నాలజీ. ప్రతి రంగంలో ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో చట్టాలు మహిళలకు 50%. మన వేములవాడ పట్టణ మున్సిపల్లో 28 మంది కౌన్సిలర్లు ఉంటే 16 మంది మహిళల కౌన్సిలర్లే ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో ప్రతి రంగంలో పోటీ పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా ప్రతి మహిళలే ఉన్నారు. ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితంగా ఉండే, కానీ ఆ దినం కాదు ఈ దినం. ఇంకా రాబోయే దినంలో ఇంకెంతో మహిళలు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వాలు వారికి సహకరిస్తున్న ఆ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలి. సంఘాల తరపున వచ్చిన సంక్షేమ పథకాలు మహిళలు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా ప్రతి ఒక్కరిని, ప్రతి మహిళను చదివించాలని నేను కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు అదేవిధంగా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.